భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆదేశంతో జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ సామంతి శ్రీనివాస్ గారి యొక్క సూచనలతో రాష్ట్రం ఇటు జిల్లా మొత్తం కూడా అన్ని మండలాలకి గృహ సంపర్క యోజన జరుగుతూ ఉంది. నన్ను వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలానికి ఈరోజు ఈ కార్యక్రమానికి పార్టీ పంపించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ నాయకులు, ఇన్ఛార్జు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ఎస్ఎస్ఆర్ నాయుడు గారు, ఈ మండల పార్టీ అధ్యక్షులు పెంచలయ్య గారు, ఈ సమావేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ స్థితిగతుల గురించి, పార్టీ లోటుపాట్ల గురించి, ఏ రకమైనటువంటి జరుగుతున్నాయో పార్టీలో, మరి ఈ యొక్క పార్టీ మండల కమిటీలు ఉన్నాయా, బూత్ కమిటీలు ఉన్నాయా, శక్తి కేంద్ర కమిటీలు ఉన్నాయా, ఇంకా కూడా ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ మోర్చాలకు సంబంధించి కమిటీలు ఉన్నాయా, అన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ మరి ఇక్కడ దిశానిర్దేశం పార్టీ పట్ల ఏదైతే ఉందో, ఇప్పుడు మాకు కేంద్ర పార్టీ ఒక ఆదేశం ఇచ్చింది, ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ. అంటే ప్రతి ఇంట్లో కూడా మనం అందరం కూడా స్వదేశీ వస్తువులే వాడాలి. భారతదేశంలో తయారైబడినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో అవే మనము వాడుకోవాలా, విదేశీ వస్తువులన్నీ కూడా నిషేధించాలా అన్నటువంటిది కేంద్ర పార్టీ సూచన నరేంద్ర మోడీ గారి ఆదేశం. ఎందుకంటే 2047కి వికసిత్ భారత్, ఈ దేశము ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా కావాలని, ఆర్థిక పరంగా ఇప్పటికి 4వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశము ఇప్పుడు రేపు రాను 47 కంతా మొదటి స్థానంకి రావాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 2014 ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు ఆర్థిక పరంగా భారతదేశం 14వ స్థానంలో ఉన్న పరిస్థితి మనం చూసాం. మరి ఈరోజు 4వ స్థానంకి వచ్చిందంటే చిన్న విషయం కాదు. దేశం ఎంత అభివృద్ధి చెందింది, ఆర్థిక రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, అదే పరిశ్రమ రంగం కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలనే ధీటుగా ఒక అగ్రగామి దేశంగా ఈరోజు వచ్చిందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా, మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము. కానీ వీరందరికీ కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల కంటే కూడా మేటుగా ధీటుగా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రకాలుగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకోబోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇవన్నీ కూడా మా పార్టీ నాయకులు అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా బాగా ఈ మండలంలో ఏ స్థాయిలో ఉంది, ఇంకా కూడా ఎంతవరకు అభివృద్ధి చేసుకోవాలా, ఇంకా కూడా సోషల్ మీడియాని, ఐటీని కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలా అన్న ఉద్దేశంతో ఐటీ సెల్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు, ఏదైతే వెంకటగిరి నియోజకవర్గంకి వచ్చిందో, ఏదైతే ఈ యొక్క రాపూర్ మండలానికి వచ్చిందో, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి. పూర్తిగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నటువంటి వ్యవస్థని ఇది ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు పెట్టాము. అదే రకంగా కరపత్ర రూపంలో కావచ్చు, ఇంకా కూడా స్టిక్కర్ రూపంలో కావచ్చు, ఇంటింటికి వెళ్ళి అంటించి ఏదైతే మా పార్టీ నాయకులు, ఏదైతే రాష్ట్ర పార్టీ దిశానిర్దేశం చేసిందో అదే రకంగా ఈరోజు మండల పార్టీ అధ్యక్షులకు తెలియజేసి అవన్నీ కూడా మండల పార్టీ యొక్క అధ్యక్షుడి నేతృత్వంలో ఈ మండల పార్టీని బలోపేతం దిశగా ముందుకు పోవాలా. రేపు ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ బలంగా ఉండాలి. ఇక్కడ ఖచ్చితంగా అటు వార్డు మెంబర్ల కాడ నుంచి, సర్పంచుల నుంచి, ఎంపీటీసీ నుంచి, జడ్పీటీల నుంచి, ఎంపీపీ దాకా కూడా పార్టీని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకొని పోవాలా అన్న ఉద్దేశంతో దిశానిర్దేశం చేయడం తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఎస్ఎస్ఆర్ నాయుడు గారికి, మా పెంచలయ్య గారికి, మీ పత్రికా మీడియా ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, నూతన అధ్యక్షులు మాధవ్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంతి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలో అన్ని మండలాల్లో ఈరోజు స్వదేశీ వస్తువుల వాడకం మీద ఒక ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దానికి వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలానికి ఈరోజు ఇన్ఛార్జిగా వాళ్ళ ఆనంద్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వారు వచ్చారు. వారికి ఇక్కడ పత్రిక విలేకరులకి, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము.
ఈరోజు మనకు చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు 2014లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచే స్కిల్ డెవలప్మెంట్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా అని అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగా ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోవాలనేటువంటి సంకల్పంతో భారత ప్రధానమంత్రి గారు 20 లక్షల కోట్ల రూపాయలు 2020లో కూడా విడుదల చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు భారతదేశంలో అన్ని వస్తువుల తయారీ రంగంలో అగ్రస్థానంలోకి వచ్చిందని చెప్పి మాత్రం సందేహం లేదు. ఈరోజు ప్రపంచంలో మనం 4వ స్థానంలో ఆర్థికంగా ఉన్నాం. అది చూడలేనటువంటి ఈరోజు అమెరికా వాడి యొక్క ప్రకటన చూస్తుంటే, వాడి యొక్క తత్వం చూస్తుంటే 25% సుంకం, 50%, మీరు ఎక్కువ మాట్లాడితే 100% అని మనం బెదిరించే స్థాయికి వచ్చారు. కానీ ప్రపంచంలో ఏ దేశం భయపడినా భారతదేశం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు ఏం భయపెట్టినా భయపెట్టే పరిస్థితులు భారతదేశం లేదు. ఎందుకంటే అన్ని వనరులు మనకు పుష్కలంగా భారతదేశంలో ఉన్నాయి. సమర్థవంతమైనటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి రూపంలో మనం ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశం అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నాయి. రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో మనం 3వ స్థానానికి 2వ స్థానానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకి వికసిత్ భారత సంకల్పం ఏదైతే ఉందో 2047 నాటికి ప్రపంచంలో అగ్రగామి దేశంగా భారతదేశాన్ని తీసుకొచ్చేటువంటి సత్తా ఒక భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఉంటుందని చెప్పి ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సూచనల మేరకు స్వదేశీ వస్తువులు వాడండి, విదేశీ వస్తువులు బహిష్కరించండి. ఇది మనం చేస్తే రాబోయేటువంటి 20 సంవత్సరాల్లో భారతదేశం అగ్రగామి దేశంగా ప్రపంచం నిలబడుతుంది. దానికి మనందరం కూడా మన సహాయ సహకారాలు మనకు అందించాల్సినటువంటి అవసరం భారతదేశ పౌరులకు అందరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినట్టు మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.